నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్లను అత్యధికంగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పింఛన్ల భరోసా కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. ఢిల్లీ పర్యటన అనంతరం అక్కడి నుంచి సీఎం నేరుగా విశాఖపట్నం వచ్చారు. విశాఖ నుంచి దత్తి గ్రామంలో జరిగిన పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న ఆయన వారితో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మాట్లాడిన సీఎం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ 16 నెలల్లో 48,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చినట్లు తెలిపారు. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మహిళల్ని అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రలో 2,000 కోట్లు ఖర్చు పెట్టి 100% అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఐటీ హబ్గా మారబోతోందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడామని చెప్పిన ఆయన విశాఖకు ప్రపంచ స్థాయి సంస్థలు రానున్నట్లు వెల్లడించారు. చివరి వరకు పేదవాళ్ల కోసమే పని చేస్తానని సీఎం ఉద్ఘాటించారు. కష్టాలు లేని సుపరిపాలన అందిస్తానని చెప్పారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ పురంధేశ్వరితో కలిసి ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ సర్వీసును ప్రారంభించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దసరా మహోత్సవాల సమయంలో సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక నగరం తిరుపతికి నూతన సర్వీసు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. గతంలో ప్రారంభించిన ఢిల్లీ, ముంబై విమాన సర్వీసులు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులోనూ వారణాసి, కొచ్చిన్, షిరిడి, గోవా వంటి ప్రాంతాలకు మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవలో ఈపురుపాలెం స్ట్రైట్ కట్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆక్రమణలకు గురైన స్ట్రైట్ కట్ ను పునరుద్ధరించాలని కోరుతూ మత్స్యకారులు చలో బాపట్ల చేపట్టారు. కాలువ వద్ద నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలంటూ వాడరేవు సహా చుట్టుపక్కలున్న 8 మత్స్యకార గ్రామాల నుంచి బాపట్ల కలెక్టరేట్కు గంగపుత్రులు భారీగా తరలి వెళ్లారు. అయితే ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సమస్య పరిష్కరించే వరకు పోరాడతామని మత్స్యకారులు చెబుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులతో సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించగా త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సీఎంతో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అమలు, రిజర్వేషన్లకు సంబంధించి వెలువడిన గెజెట్ నోటిఫికేషన్లు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, అభ్యర్థి ఎంపికలపై చర్చించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు వెళుతున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావులకి అభ్యర్థి ఎంపిక బాధ్యత అప్పగించారు. ఆశావాహుల జాబితా సిద్ధం చేయడం సహా వారికి పార్టీతో ఉన్న అనుబంధం, ప్రజల్లో వారికి ఉన్న పరపతి తదితర అంశాలను కూడా పొందుపరచాలని సూచించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన ఒకరు దోపిడీ చేసి వెళ్లిపోతే మరొకరు వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు. గత 10 ఏళ్లలో బిల్లులు రాక సర్పంచులు నరకయాతన అనుభవించారని చెప్పారు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని ఆక్షేపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే జరుగుతోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు అవినీతిపై తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలని రామచంద్రరావు కోరారు. 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 95% పైగానే తగ్గాయని జాతీయ నేర గణాంక విభాగం ఇచ్చిన గణాంకాలు కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగమనడానికి నిదర్శనమని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల వల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో వేర్వేరుగా పోస్టులు పెట్టిన ఇరువురు 2014లో తెలంగాణలో రైతులు, కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యల సంఖ్య 1,347 ఉంటే 2023లో 56కు తగ్గిందని గుర్తు చేశారు. 2014 ఏడాది దేశంలో రైతు ఆత్మహత్యలో తెలంగాణ వాటా 10.9% ఉంటే 2023 నాటికి 0.51% తగ్గిందన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారైందన్న వారు 2 ఏళ్లలోనే సుమారు 700కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్ రావాలి, రైతులు చల్లగా 100 ఏళ్లు వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్ని సమర్థంగా నిర్వహిస్తామని నూతన డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి బి శివధర్ రెడ్డి తెలంగాణ 6వ డీజీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణలో శాంతి భద్రతను అదుపులో తీసుకొచ్చేందుకు బలమైన జట్టు ఉందని, బేసిక్ పోలీసింగ్ సాయంతో సమర్థంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని శివధర్ రెడ్డి తెలిపారు. పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ సేవకు సంఘ కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 100 రూపాయల నాణెం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. త్యాగం, నిస్వార్థ సేవ, క్రమశిక్షణకు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం ఉదాహరణ అని మోదీ ప్రశంసించారు. స్వాతంత్రానంతరం ఆర్ఎస్ఎస్ను నిషేధించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయన్న ప్రధాని, అయినా ఆ సంస్థ ద్వేషాన్ని పెంచుకోలేదన్నారు. ఈ ప్రపంచంలో అంటరానితనం కంటే మరో పాపం లేదని దేశ ప్రజలకు వివరించారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సంఘ్ కృషి చేస్తోందన్న ప్రధాని, ప్రతి పౌరుడు చైతన్యవంతుడైతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఆలోచనలు, పనులు ఎలా ఉంటాయో మన జీవితాలు అలాగే ఉంటాయని వివరించారు. సమాజం బాగుపడినా చెడిపోయినా ప్రతి ఒక్కరూ బాధ్యులేనని మోదీ చెప్పుకొచ్చారు. ఇతర దేశాలపై ఆధారపడటం వీలైనంత వరకు తగ్గించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. స్థాపన నాటి నుంచి ఆర్ఎస్ఎస్ జాతీయ నిర్మాణంపై దృష్టి సారించిందని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దీపావళి కానుక ప్రకటించింది. పండుగల వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం డిఏ 3% పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు జూలై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి డిఏ పెంచగా తాజా పెంపుతో 55% ఉన్న డిఏ 58%కి చేరింది. ఈ పెంపుతో కేంద్రంపై 10,084 కోట్ల రూపాయల భారం పడనుంది. దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు 5,863 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఉద్దేశించిన పథకానికి 11,440 కోట్ల రూపాయలు కేటాయించింది. రబీ సీజన్లో రైతులకు మద్దతు ధర అందించేందుకు 84,263 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బయోమెడికల్ రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు 1,500 కోట్లు కేటాయించింది. జీఎస్టీ తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఊపునిచ్చిన వేళ రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణం కట్టడికి ప్రాధాన్యమిచ్చింది. ఈ దిశలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ త్రైమాసిక మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించింది. వరుసగా రెండోసారి రెపో రేట్ను 5.5% వద్దే కొనసాగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో 0.25% చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ జూన్లో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలా 3 వరుస సమీక్షల్లో కలిపే రెపో రేటు 1% తగ్గింది. ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆగస్టులో వడ్డీ రేట్ల జోలికి వెళ్లని ఆర్బీఐ ఇప్పుడు కూడా యథాతథంగా 5.5% కొనసాగిస్తున్నట్టు తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ఆధారిత సూచీ సిఐపి ఆధారిత ద్రవ్యోల్బణం 4% లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చని ఎస్బీఐ అంచనా వేయగా, జీఎస్టీ హేతుబద్ధీకరణతో అక్టోబర్లో అది మరింత తక్కువ ఉండే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు 6.5% ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ ఇప్పుడు ఆ అంచనాను 6.8%కి పెంచింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రణాళికలు లేవని భారత రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. యూపీఐ ప్లాట్ఫామ్ల లావాదేవీలకు ఫీజు వసూలు చేసే అంశాన్ని తాము పరిశీలించడం లేదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపులకు అదనపు ఛార్జీలు విధించడంపై సందేహాల్ని ఆయన తిప్పికొట్టారు. ప్రస్తుత విధానంలో యూపీఐ సేవలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని హామీ ఇచ్చారు. మరోవైపు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు పలు సేవలు విస్తరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో భాగంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలకు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా కొనసాగించిన వేళ దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత 8 సెషన్లలో నష్టాల్లో ముగిసిన బీఎస్సీ సూచీ ఇవాళ 716 పాయింట్లు లాభపడింది. ఉదయం 80,173 పాయింట్ల వద్ద సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 80,160 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత ఆర్బీఐ నిర్ణయం ఇచ్చిన జోష్తో క్రమంగా పెరుగుతూ 81,068 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరికి 80,983 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 225 పాయింట్లు లాభపడి 24,836 వద్ద ముగిసింది. స్వల్పకాలిక వ్యయ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో దాదాపు 7 ఏళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ఎదుర్కొంటోంది.
అర్ధరాత్రి గడువుకు ముందే ఈ బిల్లును సెనెట్ ఆమోదించనందున అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది. ప్రభుత్వానికి మరో 7 వారాలకు సరిపడా నిధులను కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లు అమలుపై అమెరికా సెనెట్లో నిర్వహించిన ఓటింగ్లో అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది. ఈ బిల్లు ఆమోదానికి సెనెట్లో రిపబ్లికన్ పార్టీ తప్పకుండా 60 ఓట్లు సాధించాలి. కానీ తాజాగా సెనెట్లో నిర్వహించిన ఓటింగ్లో రిపబ్లికన్ పార్టీ 55, విపక్ష డెమోక్రటిక్ పార్టీ 45 ఓట్లను సాధించాయి. ఈ బిల్లులోని ప్రతిపాదనలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా అది ఆమోదం పొందక అమెరికాలో షట్డౌన్ మొదలైంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలు కాగానే, అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బలమైన ఆరోగ్య సంరక్షణ సంబంధిత ప్రయోజనాల్ని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి రిపబ్లికన్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు నెరవేర్చని కారణంగా స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ షట్డౌన్ మొదలైంది. షట్డౌన్ వల్ల అత్యవసరం కాని సేవల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై షట్డౌన్ ప్రతికూల ప్రభావం చూపనుంది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రికల్స్ జీఈ ఏరోస్పేస్ ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 4 GF404 I.N-20 ఇంజిన్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు అందజేసింది. ఈ ఇంజిన్ భారత వైమానిక దళంలో త్వరలో చేరనున్న LCA మార్క్ 1A ఫైటర్ జెట్ల కోసం వినియోగించనున్నారు. 2021లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, జీఈ ఏరోస్పేస్ మధ్య ఫైటర్ జెట్ల ఇంజిన్లకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా జీఈ ఏరోస్పేస్ మొత్తం 99 GE404 ఇంజిన్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు సరఫరా చేయనుంది. దేశంలోనే పేరొందిన మైసూర్ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహానవమిని పురస్కరించుకుని ఇవాళ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన వాడియార్ రాజవంశపు రాజు యదుగిరి కృష్ణదత్త చామరాజా అంబావిలాస్ ప్యాలెస్లో అస్త్రపూజ, దేవతా పూజ, గజ అశ్వాది, హయగ్రీవ పూజలు నిర్వహించారు.